బామ్మ, సమస్యకు ఎదురెళ్ళడం తప్పైతే వెతుక్కుంటూ వచ్చిన దాన్ని వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. బయలుదేరదాం. ఎక్కడికి రా? చిన్న వయసులోనే నన్ను తన స్థానంలో నాన్నెందుకు కూర్చోబెట్టారో అర్థమైందా? తను లేకపోయినా నేను రావాలనే ఆశతో. అది పట్టించుకోలేదనే దేవుడు ఆ సమస్యను తెచ్చి మన నట్టింట్లో పెట్టాడు. వేటగాడిని చంపేశారు. మనుషుల్ని తినే ఆ మృగాలు చావాలంటే మళ్ళీ వేట మొదలవ్వాలి. తప్పు చేసేవాడి కన్నా అది తప్పని తెలిసి ఆపలేని వాడితే ఇంకా పెద్ద తప్పమ్మా. ఆ రోజు బావగారిని చంపేస్తున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఊరుకున్నాను చూడు, అదే నా జీవితంలో చేసిన పెద్ద పాపమమ్మా. దాని ఫలితమే చేతికి అంది వచ్చిన కొడుకుని నా కళ్ళ ముందే చంపేస్తుంటే ఏమీ చెయ్యలేకపోయాను. కానీ ఆ దేవుడు నా తప్పు సరిచేసుకునే అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళు ఏ వంశమైతే అస్సలు లేదనుకున్నానో దాని వారసుడు బతికున్నాడు. ఆ వారసుడి చేతిలో నీ చెయ్యి పెట్టి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా.